అండి అందరికీ. నేను మీ వెంకయ్య ఫ్రమ్ సరదాగా కాసేపు. ఈరోజు మీకోసం ఒక బ్రహ్మాండమైన విషయం తీసుకొచ్చానండి. ఏంటని ఆలోచిస్తున్నారా? జియో కాయిన్ గురించి ఎప్పుడైనా విన్నారా మీరు? అది కొత్త ట్రెండ్ గురు. నేనే మొదట ఈ పేరు వింటే ఏదో టమాటా కాయల ఆఫర్ అనుకున్నా, కానీ అసలు విషయం తెలిసాక షాక్ అయిపోయినా. భారతదేశపు అత్యంత ధనవంతుడు పారిశ్రామికవేత్త అయిన మన ముఖేష్ అంబానీ గారు తన కంపెనీ రిలయన్స్ జియో ద్వారా బ్లాక్ చైన్ మరియు వెబ్3 టెక్నాలజీని ప్రోత్సహించడానికి పాలిగన్ ల్యాబ్స్తో అయితే చేతులు కలిపేశారు. సో ఈ సహకారం వల్ల జియో డిజిటల్ సేవలు మరింత బలోపేతం చేయడానికి లక్ష్యంగా పెట్టుకుంది. సో ఈ వీడియోలో మీకు నేను జియో కాయిన్ అంటే ఏంటి, దాన్ని ఎలా సంపాదించాలి, దానివల్ల ఉపయోగాలు ఏంటి అన్న విషయాలు డిస్కస్ చేస్తాను. సో వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ షేర్ కూడా చేసేయండి. మరి వివరాల్లోకి వెళ్తే జియో కాయిన్ అంటే ఏమిటి అసలు? ఇది ఒక టైప్ ఆఫ్ క్రిప్టో కరెన్సీనేమమ్మా. మనం పబ్జీలో యుఎస్ కాయిన్స్ ఎలా కొంటుంటామో అలాగే ఈ జియో వాళ్ళ కొత్త ఆలోచన ఏదైనా టెక్నాలజీ పెట్టుబడి రూపంలో మనిషి దగ్గర డబ్బులు కాకుండా డిజిటల్ కాయిన్ ఉండాలని చెప్తున్నారు. కానీ ఒక వార్నింగ్ అయితే నేను ఇస్తున్నాను. పబ్జీలో డబ్బులు పెట్టి ఆఖరి తిడతారు కదా, ఇక్కడ కూడా పెట్టి తిడతారలాగ ఎంజాయ్ చేస్తారనేది మీ కర్మ. దీనిని మై జియో మరియు జియో సినిమా వంటి వివిధ జియో సేవల ద్వారా సంపాదించవచ్చని మనకి ఇక్కడ చెప్తున్నారు. ఈ టోకెన్లు యూజర్ యొక్క పాలిగాన్ వ్యాలెట్లో సురక్షితంగా ఉంచబడతాయంట. అయితే వాటిని ఎప్పుడు ఏ మార్కెట్లో కొనలేరు లేదా అమ్మలేరు. అసలు ఈ జియో కాయిన్ ఎలా సంపాదించాలి? సో మీకు కూడా ఇదే డౌట్ కదా, ఈ జియో కాయిన్స్ ఎలా సంపాదిస్తాం అంటారా? సింపుల్గా జియో ప్లాట్ఫామ్ మీద ఏదైనా వారి సేవను చేసుకుంటే, ఏదైనా టాపప్ చేస్తే లేదా షాపింగ్ చేస్తే ఈ కాయిన్లు వస్తాయంట. అంటే మీరు టాపప్ చేసుకుంటే ఆ బకరా మనీ మీద కాయిన్స్ వేస్తారనమాట. ఉదాహరణకి మీరు జియో ప్యాకేజ్ ఒకటి తీసుకున్నారండి, మీ రీఛార్జ్తో పాటు మీరు జియో కాయిన్స్ కూడా సంపాదిస్తారు. తర్వాత వీటిలో షాపింగ్, రీఛార్జ్లు ఇంకా ఏదో జీవితం ఉపయోగపడే వాటిని ఆఫర్లు పొందొచ్చు. కానీ ఒకటి ఏమిటంటే, ఈ డిజిటల్ కాయిన్స్ని మనం ఏమంత హైలైట్ అవుతామో చెప్పలేం. ఎందుకంటే ఈ కాయిన్స్ మన పాకెట్లో ఉండవు, ఫోన్లో టచ్ చేస్తే కనిపిస్తాయి. కానీ ఫోన్ పోతే కాయిన్స్ కూడా పోతాయి. ఏంటో ఈ లెక్క అర్థమే కాదు. సో మరి ఈ జియో వాళ్ళ ఆలోచన చూస్తుంటే ఏదో ఒక రోజు మనకి జియో రేషన్ షాప్ కూడా తెరిచేస్తారేమో అనిపిస్తుంది. మామ మీ కాయిన్స్ చూపించి అక్కడ అన్నం, పప్పు, టమాటా, పంచదార కొనుక్కోవచ్చు. ఇంకా సో ఈ మార్కెట్లో జియో కాయిన్ అంచనా ధర ఎలా ఉంది? జియో కాయిన్ ధర గురించి అధికారిక సమాచారం ఇంకా వెల్లడి కాలేదు. సో మీడియా నివేదికల ప్రకారం దీని ప్రారంభ ధర సుమారు $43 కావచ్చు. దాని డిమాండ్, వినియోగం పెరిగితే ధర కూడా పెరగవచ్చు. ఫ్యూచర్లో పెరిగే అవకాశం అయితే ఉంది. సో ఈ జియో కాయిన్ మీకు డబ్బు సంపాదించే అవకాశాన్ని ఇస్తుందా? సో జియో కాయిన్ని మొబైల్ రీఛార్జ్, షాపింగ్ డిస్కౌంట్లు మరియు పెట్రోల్, డీజిల్, సిఎన్జి చెల్లింపుల కోసం ఉపయోగించవచ్చని సోషల్ మీడియాలో ప్రచారం అయితే జరుగుతుంది. కానీ ఈ ప్రాజెక్టుపై రిలయన్స్ సంస్థ ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. అలాంటి ప్రకటనలు రానంత వరకు మనం దీన్ని నమ్మడం సరైనదైతే కాదు మామ. సో నేను ఇచ్చే సలహా ఏంటంటే, ఇవన్నీ ఓకే, కానీ మీరు జియో కాయిన్స్ని సంపాదించాలంటే ముందుగా జియో యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ యాప్లో మీ అకౌంట్ క్రియేట్ చేసి ప్రతి టాప్అప్, రీఛార్జ్, షాపింగ్ మీద పాయింట్లు వచ్చేలా చూడాలి. ఈ పాయింట్లను కాయిన్స్గా కన్వర్ట్ చేసుకుని ఫ్యూచర్లో ఏదైనా గొప్పగా వినియోగించుకోవచ్చు. కానీ ఒక విషయం అయితే కరెక్ట్గా చెప్తున్నా, ఈ కాయిన్స్ కోసం వెంబడబడి మీ దగ్గర ఉన్న డబ్బుని తవ్వ చేసుకోవద్దు. ఈ కాయిన్స్ మనకి ఎక్కువ అవుతాయేమో, కానీ మీ బ్యాంక్ అకౌంట్లో సున్నాలు ఎండిపోతాయేమమ్మా. జియో వాళ్ళ దగ్గర పాయింట్లు జమ చేసుకుని ఆ కాయిన్స్ మీరేం చేసుకుంటారు? పెళ్ళి ఏమైనా చేసుకుంటారండి? చేసుకోలేరు కదా. సో మరి మీరు జియో కాయిన్ గురించి ఏమనుకుంటున్నారు? మీకేమైనా జియో కాయిన్స్ ఉన్నాయా మీ దగ్గర అన్నది కామెంట్స్లో చెప్పేసేయండి. ఒక లైక్ అయితే కొట్టేసుకొని షేర్ చేసేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసేయండి మన ఛానల్ని. మీకోటం డిజిటల్ వరల్డ్లో జియో అంటే జీవించు అని చెప్తా. బాయ్ బాయ్.